ఈ బాబాయ్కి లేక లేక హాలిడే దొరికితే మంచిగా తన కుక్కతో ఖుషీగా ఆడుతుంటాడు. అది కూడా కుక్క నోట్ల ఫేక్ చికెన్ లెగ్ పీస్ పెట్టి ఆడుతుంటాడు వీడు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ కుక్కల కొట్లాట పెట్టుకున్న ఇద్దరు కుక్క కాకలకు ఏం మాయరోగం వచ్చి పాడైందేమో గాని ఎవరైనా గొడవ పడితే గల్ల పట్టుకొని గొడవ పడతారు, ఇంకేమైనా పట్టుకొని గొడవ పడతారు. కానీ ఇవైతే అమ్మాయిలు వేసుకునే బ్రా కోసం నువ్వంటే నేను, నేనంటే నువ్వని ఓ రేంజ్ లా కయ్యి కొయ్యమంటూ ఊరంతా మోగిపోయేలా ఒకటే కిస్సమని కొట్టుకుంటున్నాయి. వీళ్ళిద్దరు కుక్కల మధ్య జరుగుతున్న ఫైటింగ్ ని సాల్వ్ చేద్దామనుకుని ఇంకో చింటు కుక్క కూడా వస్తాడు గాని అలా నోట్లో ఉన్న దాన్ని చూసిందడివే వీడైతే సప్పుడు చేయకుండా వెనక్కి పారిపోతాడు. ఎందుకంటే అలా నోట్లున్నది బొక్క కాదు కదా. కానీ పని పాట లేని ఇద్దరు కుక్కలు ఏదో వరల్డ్ కప్ కోసం ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నట్టే కొట్టుకుంటున్నాయి. అది కూడా ఒక బ్రా కోసం. వీరాది వీర, శూరాది శూర, ధీరాది ధీర, మన గ్రామ సింహం గారు వచ్చేస్తున్నారహో. బాహుబలి లెక్కనే బ్లాక్ బ్యూటీల మీద ఎక్కి మస్తు జోర్దార్ మీద వస్తున్న మన కుక్క సారు ఏ లేడీస్ కుక్క క్లైన్ ఎనికని పోతున్నాడో గానీ బాగా పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని అవుతున్నాడు ఇలా. ఇంకా ఈ బ్లాక్ బ్యూటీలు అయితే ఆర్మీ సోల్జర్స్ లెక్కనే మస్తు పద్ధతిగా నడుస్తుంటే పైన పట్టువారేమో పడిపోకుండా ఎక్దం వేరే లెవెల్ అనే బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులు మస్తు బాధతో డిప్రెషన్ లా బతుకుతుంటే ఇంకో దిక్కు ఈ కోతులు మాత్రం మస్తు బిందాస్ గా వేరే లోకంలోనే బతుకుతున్నాయి. పాపం ఈ కుక్క ఏం పరేషాన్లున్నాడో గానీ పరేషాన్లున్న కుక్కను పట్టుకుని బందర్ మాము మస్తు పైశాచిక ఆనందాన్ని పొందుతుంటాడు. ఈయన గారు కుక్క యొక్క ఈపు మీద ఎక్కి జర్సేపు టైంపాస్ చేసినాక కిందికి దిగేస్తాడు. కానీ దీనికి తిన్న దర్గంకనో ఏందో గాని మాము అయితే పరేషాన్లో ఉన్న కుక్క తోక పట్టుకొని ఓడిపోయే టైప్ లో ఒక్కటే గుంజుతుంటాడు. ఇంకా ఈ కుక్క గింత కూడా ఇజ్జత్ ఇయ్యకుండా బందర్ మాము అయితే ఈ కుక్కగాడు కైమంట్లాడు కుయ్యమంట్లాడని చెప్పి కుక్క నెత్తి మీదనే ఎక్కేసి మస్తు దమ్ చేస్తూ కుక్క యొక్క దిమాగ్ ని ఖరాబ్ చేసి పడేస్తుంటాడు. ఇక్కడ ఈ పిల్లికి ఏం తీటలేసిందో గాని ఊకేనే టీవీని కిందేసి వలగొట్టేస్తుంది. కానీ హుషారుగున్న ఈ గండు పిల్లి ఇంకా పక్కపంటున్న ఈ కుక్క సాబ్ తమకేం తెలియనట్టు చూడుర్రు ఎట్లా పారిపోతుర్రో. ఈ పిల్లి బాక్స్ లో దాక్కుంటే హుషారుగున్న ఈ కుక్కేమో కిటికీకెళ్లి దొంకి బయటికి జంప్ అయిపోయి ఏం పాపం తెలియని కుక్కని ఇంటి లోపటే బంధించి కిటికీ మూసేసి పారిపోతాడు. ఇగేముంది ఇంటాయన లోపట పడి ఉన్న టీవీని చూసుడుతోనే ఈ కుక్కనైతే నువ్వే వలగొట్టేసినావని చెప్పి మస్తు పొట్టు తిడుతుంటాడు. గప్పుడే ఈ బాక్స్ లకెళ్ళి తలకాయ బయటికి తీసి చూస్తున్న ఈ పిల్లిని చూడుర్రి. అబ్బా కుక్కకు తిట్లు తిట్టిపించిందే కాకుండా ఇదైతే సిగ్గుశరం లేకుండానే మస్తు ముషి నవ్వులు నవ్వుతుంటుంది. రైనో కొడుకైన పిల్లా బచ్చారైనో గాడు ఇలా తనకు తానే పెద్ద తీస్మార్ఖాన్ అనుకుని మనోడైతే పోయి కోపంగా ఉన్న జిరాఫీతోనే దా ఫైటింగ్ చేద్దామని ఊకే పుల్ల పెడుతుంటాడు. ఇగేముంది కోపంతో రగిలిపోయిన జిరాఫీ ఈ పిల్లా బచ్చారైనో గాడి మూతి మీదనే బుల్లెట్ షాట్ ని కొట్టేస్తుంది. దాంతో పగిలిన మూతి పట్టుకుని మనోడైతే ఊకేనైనా గెలికితిగారని ఆయన అనుకుని ఒకటే ఉరుకుతాడు. అది కూడా జెండు బాంబు రాసుకోనికే. క్యూట్ గా ఉన్న చోటు బందర్ తన బెస్టీతో కలిసి ఫోన్ లో ఏకంగా హర్రర్ వీడియో చూస్తుంటాడు. కానీ దయ్యాన్ని చూసిందడివే చోటు బందర్ని చూడు ఎట్లా ఉచ్చవసుకున్నాడో. పాపం ఫోన్ ని కూడా గుంజి అవతల పడేస్తాడు. మరెందుకు చూపెట్టాలి దానికి పనే పాట లేని దయ్యం వీడియో. ఈ పొట్టేల భయ్యకి దిమాక్ నెత్తిలుందో లేక తోకలుందో గాని ఇదైతే ఉట్టి పుణ్యానికే ప్లాస్టిక్ గంపతోనే ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికే సిద్ధమైపోయింది. ఇంకా నయం గా గంపల జరింత నీలుగిటంగా ఉంటేనా దీని తాసిలి ముక్కుల నిల్వై గిదైతే సీదా చచ్చిపోయేది కావచ్చు. ఏదో ఇక బతికింది కాబట్టి అదృష్టం అనుకోవాలిగా. తీట పని చేసి పైశాచికానందాన్ని పొందుడు మనకెంత ఇష్టమో ఈ తీట జంతువులకు కూడా మస్తు ఇష్టం ఉంటది. ఎంత ఇష్టం అంటే ఇక్కడ ఒక తాబెల్ మాము ఎండల మంచిగా డి విటమిన్ తీసుకుంటూ మస్తు సేద తీరుతుంటాడు. గప్పుడే తీట కుక్క తాబెల్ మాముని జర తక్కువంచనేసి కొరికి సంపేద్దామని చూస్తుంటుంది. కానీ తీట కుక్క గాచారం చూడు ఎంత డేంజర్ ఉందో. ఇది పాలిచ్చే బర్రెనో లేదా పెరిగిచ్చే దున్నపోతో గాని ఇది తారదెంకొని ఉరుకుతున్న ఉరుకుడిని చూస్తుంటే పాపం తన చుట్టాలని చూడనికని ఉరుకుతుందేమో అని అనుకునేరు. కానీ ఇదైతే చుట్టాలు గిట్టాలమై నైజాంతాన్ని చెప్పి సీదా పోయి స్విమ్మింగ్ పూల్ లోనే పొట్టు పొరలాడుతుంటుంది. ఇంకా ఇంటొచ్చిన పిల్లను కూడా ఇడిచిపెట్టకుండా పైశాచికానందం కోసం ఆ పిల్లను కూడా బురద నీటిలో పడేసి హోళీ ఆట ఆడుతుంటుంది. ఇది కొన్నిసార్లు ఈ తీట కుక్కలు చేసే లంగ పనులు చూస్తే మనకైతే ఎక్కడలేని నవ్వొస్తుంటుంది. భైసాబి కుక్క ఎన్నిగానం ఇంట్లో ఉన్న సద్దిబువ్వను సంపిందో గాని దీనికి పడుకోవడానికైతే దునియాలో జాగే దొరకనట్టు పోయి రోడ్డు మీదనే కుర్సాదిగా పడుకొని ఉంటుంది. అది కూడా పుష్పరాజ్ నీ అవ తగ్గేదేలే అనే టైప్లనే ఈ కుక్క అయితే మీదికి పెద్ద వాహనాలు వస్తున్న గిటంగా సింపుల్ గా తప్పించుకుంటుంది. మళ్ళా పోయి ఆడనే కూర్చుంటుంది. వా బేటే వా. ఏ బిడ్డా ఏ మేరా అడ్డా, ఏ బిడ్డా ఏ మేరా అడ్డా.
ఇక్కడ గండుపిల్లిలానే ఇంట్లోకి జొర్రబడదామనుకున్న ఈ తీటపోరిలు ఇంటి లోపటికి జొర్రబడి ఏమెత్తుకపోదామని ప్లాన్ చేసినాయో గాని జర గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. కానీ తీటపోరిల యొక్క గాచారం ఇయాలైతే అస్సలు బాలేదనుకుంటా. ఎందుకంటే ఇంటి లోపట కావలిగున్న ఈ కుక్కలు ఈ తీటపోరులను చూసిందడువే ఈ తీటపోరుల యొక్క పిక్కలు పడదామనుకుని ఈ కుక్కలైతే ఏమన్నా ఎంట పడతాయా? అమ్మా బతికిపోయాడు రా దేవుడా. నువ్వు చచ్చిపో. అవి చచ్చిపోయినా పర్లేదు కానీ నేను బతకాలే దేవుడా. మనం లవ్లో పడితే లోకాన్ని ఎట్లా మర్చిపోతామో అంత బరాబర్గానే కుక్క కూడా శలియా నేను చూడకుండా ఉండలేనమ్మా, నేను చూస్తే రోజు నాకు పండగేనమ్మా అన్నట్టుగానే అవతల ఇంట్లో ఉన్న లేడీస్ కుక్కను తాటి చెట్టెక్కి మరి చచ్చిపోయలే వల్ల జూమ్ చేసి మరి చూస్తుంది. ఇదైతే భైసాబ్ నెక్స్ట్ జన్మలో పుడితే గిటంగా మంచి సావుకారి కుక్కగా ఉట్టాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి కుక్కలకు క్రీమ్ బిస్కెట్స్ ఏ రేంజ్ లో దొరుకుతున్నాయో. ఇంకా స్కూటర్ వెనకాల కూర్చున్న ఈ సావుకారి కుక్క యొక్క రేంజ్ చూడరు ఏ రేంజ్ లో ఉందో. వామ్మో వాయో రోడ్డు మీదకి ఎంచి పోతున్న అమ్మాయిలు అస్సలు ఇష్టపెడతలేవుగా ఈ తెల్ల కుక్కన్. ఈ అమ్మాయిలు కుక్కనెత్తి మీద చేయబెట్టి బుజ్జి చిన్నా కన్నా అని అనేసరికి ఈ కుక్క అయితే ఎక్కడికో వెళ్ళిపోయిందబ్బా. ఇంకా దీని మురిపేం చూడరు ఏ రేంజ్ లో ఉందో. పనిపాట లేని చోటు కుక్కకు వేరే జీవులను పరేషాన్ చేసి పైశాచికానందాన్ని పొందుడంటే మస్తు ఇష్టం అనుకుంటా. అందుకే వీడు మస్తిలా ఊసర వెళ్ళి